ఏండోయ్! బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే కర్రీ శనగలు, పెసలు రాత్రే నానబెట్టి ఉంచానండి. ఆ నానబెట్టి ఉంచిన శనగలు ఇప్పుడు కూర చేస్తున్నాననమాట. ఆ కూర 2 విజిల్లేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నేనేం చేశానంటే మాకు బట్టల కోసము సగ్గుబియ్యం ఉడకబెడుతున్నానంటే మా షర్ట్‌లకి గంజి పెట్టుకోవడానికనమాట అది. మనం పొయ్యి మీద పెనం పెట్టుకొని నూనె మామూలుగా మనం కర్రీ ఎలా చేసుకుంటే ఆవాలు జీలకర్ర వేసుకునండి ఉల్లిపాయలు అవన్నీ వేసుకుని మామూలుగా మనం అన్ని టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ మామూలుగా వేపేసుకున్న తర్వాత మనం ఆ శనగలు కూడా వేసేసుకోవాలి. అలాగ కర్రీ చేస్తానండి నేను. ఇదైతే మనకి చపాతీలో కన్నా బాగుంటుంది, మనకి కూరలో అన్నంలో కన్నా బాగుంటుంది, అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అలాగ మనం శనగలు ఉడకబెట్టి మళ్ళీ అందులో వేసేసుకుని కొంచెం ఉప్పు కారం మసాలా అంటే ధనియాల పొడి కొద్దిగా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రోజు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అన్నిటిలోని కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటాను. అన్నంలోకి నంచుకోవడానికి అనేసి అప్పుడలన్నా ఏమన్నా ఉంటే బాగుంటాయి కానీ అలా కాకుండా ఎండు చేప అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఎండు చేపలు వేపుకున్నాను. నేను రోజు అన్నంలో చూసారా ఎల్లుల్లిపాయలు పైన పెట్టాను కదా! ఆ ఎల్లుల్లిపాయలు రోజు అలా పెడతానన్నమాట. మనకి హార్ట్‌కి చాలా మంచిది. చాలామంది కూడా రోజు తింటారు ఎల్లుల్లిపాయలని. మనం కూరలో వేసుకుంటే ఏమవుతుందంటే ఎల్లుల్లిపాయ టేస్ట్ అంతా పోయి మనం బాగా ఆయిల్‌లో ఫ్రై చేసామనుకోండి, ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు అందులో ఉన్న అరోమా అంతా పోయి మనకి తిన్నా కానీ ఇదేం పనికిరాదు. అందుకనేసి ఇలాగ మేము కొంచెం ఆవిరిలో పెట్టుకుంటాం. మామూలుగా కూడా ఒలుచుకొని తినేయొచ్చు. తింటే ఏమవుతదంటే కారంగా అనిపిస్తది. అందుకనేసి నేను ఎల్లుల్లిపాయలు అలా రోజు అన్నం మీద పెడతాననమాట. పెట్టి ఆయనకు 4 రేఖలు ఇస్తాను. నేను 4 రేఖలు తింటాను. అన్నం తింటారు. ఆయనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ కర్రీ అంటే ఆయనకి చాలా ఇష్టమనమాట. మా నాన్నగారు ఎందుకంటే శనగలు ఆరోగ్యానికి మంచిది. పెసలు మొలకలు తినండి అంటారు. కానీ ఎవరు తినలేము మనం మొలకలు రోజుని. అందుకట్టు మనం ఇలా కర్రీ చేసుకున్నాం అనుకోండి, కర్రీలో కూడా మనకు పప్పు దినుసులంటే మటన్ తిన్నంత బలం వస్తదనమాట. అందుకే పంతులు ఏం చేస్తారు, రోజు పప్పు తింటారు వాళ్ళు. మనం రోజు ఎక్కడ తినగలం? మనం వాళ్ళైతే 2, 3 కూరలు వండుకుంటారు కాబట్టి దాంతో పాటు పప్పు తినగలరు. మనం ఒకటే కర్రీ చేసుకుంటాం. మహా అయితే 2 కర్రీలు చేసుకుంటాం. అయినా అందులోకి పప్పు చేసుకోలేము. మనం ఫ్రై చేసుకుంటే చారు చేసుకుంటాం కదా! 2 కర్రీలు చేసుకోము కాబట్టి మనం వారానికి ఒకసారన్నా లేతే 15 రోజులకు ఒకసారన్నా ఇలా మిక్స్డ్ గింజలైతే అంటే అన్ని రకాల కందులు, మినుములు, పెసలు, శనగలు అన్నీ ఇంకా బాగుంటాయి. నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి రాజ్మా బీన్స్ అయిపోయినాయి. నేను కూడా అన్నీ తీసుకొస్తాను. అన్నీ కలిసి చేస్తాననమాట. ఇవి మళ్ళీ ఇలాగే నానబెట్టుకొని మనం దోసలు కూడా వేసుకోవచ్చు, ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. ఈరోజు రాగి ఇడ్లీ చేశానండి. మీకు ప్రాసెస్‌లో పెడతాను. నెక్స్ట్. నెక్స్ట్ వీడియోలో పెడతారనమాట రాగి ఇడ్లీ. రాగి ఇడ్లీ కాదు జొన్న ఇడ్లీ. జొన్నలో ఒక గ్లాస్ జొన్నలో 2 గ్లాసులు జొన్నలు, 1 గ్లాసు మినపప్పు నానబెట్టి అది రుబ్బేసి మనం తెల్లారి ఇడ్లీలు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అంటే మన ఇడ్లీ అంత సాఫ్ట్‌గా కాకపోయినా ఇడ్లీ అయితే సాఫ్ట్‌గానే ఉంది. మేము తిన్నాము ఈరోజు. సాఫ్ట్‌గానే ఉంది. ఎందుకంటే ఆరోగ్యపరంగా మంచిగా మనకి ప్రోటీన్స్ అందేలాగా మనం ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు ప్రోటీన్స్ అందాలట బాడీకి. అప్పుడే మనం అన్ని రకాలుగా హెల్తీగా ఉంటాం. మేము హెల్తీ ఫుడ్ ట్రై చేయడానికి చూస్తున్నాము. ఇంతవరకుని ఇంతకుముందైతే ఏవో ఒకటి మేము బయట హోటల్లో అయితే ఏమీ తినము సాధారణంగానే. ఇప్పుడైనా తప్పని పరిస్థితుల్లో అయితే తింటాం. చాలామంది రోజు హోటల్లో ఇష్టపడతారు. మా అబ్బాయి అయితే మాత్రం ఖచ్చితంగా హోటల్ ఫుడ్ అంటే చెవులు కోసేసుకుంటాడండి. వాడికి ఇంట్లో ఏం వండినా ఇష్టపడడు. అలా అనేసి నేనేమి తెచ్చిపెట్టను కానీ ఇంట్లో వండిన ఫుడ్డే ఎక్కువ తింటామనమాట. ఉంటానండి.